మీరు చూస్తున్న ఈ గాలిగోపురం శ్రీశైలం గుడిలోని దక్షిణం వైపు గాలిగోపురం అండి. దీనిని 1405వ సంవత్సరంలో విజయనగర చక్రవర్తి అయిన రెండవ హరిహర రాయలచే కట్టించబడినది. కనుకనే దీనిని హరిహర రాయల గోపురం అని పిలువబడుతోంది. దేశంలో ఎక్కడ కూడా విజయనగర చక్రవర్తులే దేవాలయాలను ఎక్కువగా అభివృద్ధి చేసినట్టు చరిత్ర చెబుతోంది. ఈ గాలిగోపురం గురించి అందరికీ తెలిసిందే అయినా కానీ లోపల పక్క చూడాలంటే చాలా కష్టం అండి. దర్శనానికి వెళ్ళినప్పుడు చూడాలంటే మెషలు అడ్డం కట్టి ఉండయండి. సరే బయటికి వెళ్ళినప్పుడైనా చూద్దాంలే అనుకుంటే ప్రహరీ గోడకి 10 అడుగుల దూరంలో మెషలు కట్టారు బారుకి. అందరూ ఈ గోపురం యొక్క లోపల వైపు భాగాన్ని చూడాలన్న ఉద్దేశంతో ఈ వీడియో పెడుతున్నానండి. ఒకవేళ మీరు గుడిలోకి దర్శనానికి వెళ్ళినప్పుడు అదృష్టం బాగుండి ఈ గోపురం దగ్గరికి వెళ్ళడానికి ఎలాంటి అడ్డంకులు లేవనుకోండి, అక్కడికి మీరు ఎటువైపు నుంచి వెళ్ళాలి అనేది కింద వైపు వస్తున్న వీడియో అంతా అదేనండి. అక్కడికి దారి చూపిస్తూ ఉంటుంది. ప్రతి గాలిగోపురంలోనూ కొంత శక్తి నిక్షిప్తమై ఉంటుందండి. మీరు గాలిగోపురం దగ్గరికి వెళ్ళినప్పుడు చేతితో స్పర్శించి నమస్కరించుకోండి. ఓం నమః శివాయ.